నెల్లూరు నియోజకవర్గంలో వాడవాడల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కార్యాలయంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాన్ని తన అపార అనుభవంతో ముందుకు నడిపిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడికి భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలన్నారు. తన పరిపాలన దక్షతతో అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దడమే కాకుండా రైతుల జీవనాడి అయిన పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్న మహానేత చంద్రబాబు అని ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం, సీనియర్ నాయకుల్లో ఒకరైనటువంటి పరిపాలనా దక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. ఈ జన్మదినం రోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వారి వేడుకలతో పాటు రూరల్ నియోజకవర్గం వాడవాడలా కూడా సేవా కార్యక్రమాలకి పిలుపునిచ్చాం. ప్రతి ప్రాంతంలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబు గారి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు, అదేవిధంగా వివిధ రకాల ప్రార్థనా మందిరాల్లో పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయినా, లోటు బడ్జెట్ రాష్ట్రంలో ఉన్న తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, మరో పక్క అద్భుతమైన అమరావతి రాజధాని నిర్మిస్తూ పోలవరం ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి జీవనాడి, అదేవిధంగా మన బిడ్డలకు ఉద్యోగాల కోసం పెట్టుబడులు ఆకర్షిస్తూ కష్టం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరోసారి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. గత ప్రభుత్వం సర్వనాశనం చేసినప్పటికీ తిరిగి ఆంధ్రప్రదేశ్ అటు భారతదేశంలో నెంబర్ 1గా ఉండాలన్న తపనతో, సామర్థ్యంతో ఈ 75వ సంవత్సరం కూడా ఆయన ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ అగ్రగామి నిరంతర శ్రామికుడు, నిరంతరం ప్రయత్నిస్తున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తికి నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోయేదానికి ఆయనకి ఆ శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా జన్మదినం సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ఆ దేవుళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యంలో ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఇచ్చిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు.